చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్పదలుచుకుంది ఒకటే, నువ్వు చెప్పిన 12,000 రూపాయల లెక్కన చెట్టుకి ఇచ్చుంటే రేపు ఉదయాన 11 గంటలకి నేను నా పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచే పూర్తిగా వైదొలుగుతా. నిన్ను నేనేమి చేయమని చెప్పట్లా, నేను మాట్లాడింది తప్పు, నారాయణ సార్ గురించి మాట్లాడింది తప్పు అని చెప్పు చాలు. నువ్వు చెప్పింది నిజమైతే నేను నా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తి స్థాయి రాజకీయాల నుంచి తప్పుకుంటా. సిద్ధమా చంద్రశేఖర్ రెడ్డి గారు? ఎవరో చెప్తే ఏదో చెప్తే దీనికి మళ్ళీ 15 రోజులు సుదీర్ఘంగా తిరిగాను, జియో ట్యాగింగ్ చేశా, ప్రత్యక్షంగా పోయా, నేనే కారు వేసుకొని పోయా. ఏమి ఉపయోగం, ఏమి లాభం? నేను అడుగుతూ ఉన్నా మీ అందరి సాక్షిగా, మీడియా మిత్రులారా మీ అందరి సాక్షిగా, నేను చెప్పిన రేటు, ఆయన చెప్పిన రేటు 12,000 రూపాయలు చెప్పాడు. 12,000 రూపాయలు ఎక్కడ ఇచ్చున్నా లేదు, నేను చెప్పే 4,000 కంటే ఎక్కువ ఇచ్చున్నా నేను పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. 15,000 చెట్లు వేసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక చెట్టు ఆకు రాలడమో, ఒక చెట్టు నీళ్లు పోయికి ఏదైనా ఇబ్బంది అవ్వడమో జరుగుతూ ఉంటుంది, సహజం అది. ఒక ఫోటో ఒకటి చూపించే, ఇదిగో ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో ఎలా ఉందో చూడండి, ఇది ఏమాత్రం సమంజసం కాదు. చంద్రశేఖర్ రెడ్డి గారు, నీకు సూటిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, మీకు చెప్పిన వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నా. మీరు చెప్పే 12,000 రూపాయల లెక్కన ఒక్క చెట్టుకి ఇచ్చి ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నా పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తి స్థాయి రాజకీయాలను తప్పుకుంటా. ఇంతకంటే నేను పూర్తిగా నగర కార్పొరేషన్ మీద నీకంటే, నీ చేత చెప్పించే వాళ్ళకంటే సమగ్రమైనటువంటి పూర్తి స్థాయి అనుభవంతో చెప్తూ ఉన్నా. రెండవది, అనేక అంశాల మీద మాట్లాడారు. దీంట్లో కూడా కోట్ల రూపాయల దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పి మాట్లాడాడు. మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి, నగర ప్రజలకే అందరికీ తెలియజేసుకున్న ఒక అంశం, ఈ 8 కోట్ల రూపాయలలో 8 రూపాయలు కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టించట్ల నారాయణ సార్ గారు. 8 రూపాయలు కూడా కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి టెండర్ పిలిచినా ఇప్పటి వరకు చెల్లించిన ప్రతి రూపాయి నారాయణ సార్ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చెల్లించారు. ఒక్క రూపాయి కార్పొరేషన్ డబ్బులు వాడలేదు, ఈ చెట్లకి వాడరు నారాయణ సార్ అని చెప్పి నేను చెప్తూ ఉన్నా. సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ఇష్ట ప్రకారం ఖర్చు పెడుతున్నారు. సిఎస్ఆర్ ఫండ్ అంటే కలెక్టర్ గారికి ఇవ్వాలా, కలెక్టర్ గారి ద్వారా అలా రావాలా అని చెప్పి కూడా మాట్లాడాడు. చంద్రశేఖర్ రెడ్డి గారు, పెద్ద చదువులు, ఉన్నత చదువులు చదువుకో ఉన్నావు, ఉపాధ్యాయుల శాసన మండలి స్థానం నుంచి ఎన్నిక కాబడ్డారు. మాట్లాడే ముందు అందులో 15 రోజులు సుదీర్ఘ కసరత్తు చేశాయని చెప్పావు. మేము 15 గంటలు కూడా కసరత్తు చేయలే, 1 గంట కూడా కసరత్తు చేయలే. తెలుసుకొని మాట్లాడు. మీ అందరికి కూడా కాగితం ఇస్తా. నెల్లూరు నగర కార్పొరేషన్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉంది డైరెక్ట్గా సిఎస్ఆర్ ఫండ్స్ మేమే ఉపయోగించుకోవచ్చు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీడియా మిత్రుల ద్వారా మీకు కూడా చేర్పిస్తా, ఇది తెలుసుకో. నెల్లూరు నగర కార్పొరేషన్కి సిఎస్ఆర్ ఫండ్స్ నేరుగా ఉపయోగించుకునే అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాగితం తెలుసుకోమని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. ఇకపోతే 100 కోట్ల రూపాయల నామినేషన్ ఫండ్లు, నామినేషన్ వర్క్లు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పాడు. దానికి కూడా మీ అందరి ద్వారా 100 కోట్ల సంగతి దేవుడు ఎరుగో, 50 కోట్ల రూపాయల నామినేషన్ వర్కులు జరిగి ఉన్నా ఆయన ఆరోపించింది నెల్లూరు నగర నియోజకవర్గం మాత్రమే. నేను మాట్లాడేది కార్పొరేషన్ మొత్తంలో 54 డివిజన్లలో 50 కోట్ల రూపాయలు నామినేషన్ వర్క్స్ జరిగి ఉన్నా ఆయన ఏం చెప్తే అది చేస్తా.